అందరికీ ఇవాళ మా ఇంట్లో చికెను మంచి చికెన్ గ్రేవీతో ఎలా చేయాలో ఏంటో మీకు వీడియో చూపించేస్తా, వచ్చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. యాలుక్కాయ వేసాడండి. చెక్క, యాలుక్కాయ, లవంగాయలు, కొంచెం సోపు వేసాము. అవి కొంచెం ఫ్రై కాగానే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను కేజీ మాంసం తెచ్చుకున్నాను, కేజీ చికెను. ఆ కేజీ చికెన్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు వేసుకుంటున్నాను. అవి బాగా మగ్గాలి. వేసి బాగా మగ్గాలండి. కొంచెం అది కొంచెం గోల్డ్ కలర్గా మారితే చాలు మనకి. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఇగో మంచిగా మొక్క మగ్గిందండి, మంచి గ్రేవీగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. చాలండి, మరింత అవసరం లేదు. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి. నిల్వ ఉన్నది వేస్తే ఏం జరుగుతుందంటే రుచి తగ్గుతుంది, మనకి అంతగా అనిపించదు రుచి. ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఇది పచ్చివాసన పోయిందాకా వెయిట్ చేస్తాం. ఓకేనండి, పచ్చివాసన పోయింది. ఇంకా మనం ఇగో అన్నీ కడుక్కొని పెట్టుకున్నాం. అన్నీ కందినకాయ కాడ నుంచి అన్నీ వచ్చినాయండి బాగా. ఇదిగో 1 కేజీ తీసుకొచ్చాము. ఇంకా దాంట్లో వేసేసుకుందాం. కేజీ తెచ్చామండి. ఓకే, చేద్దామండి. పసుపు వేసాను. ఒక్కసారి తిప్పుకున్నా. ఓకే, మగ్గిపోతుందండి. ఇంకా కాసేపు మగ్గనిద్దాము. కల్లుప్పు వేస్తున్నానండి. 1 స్పూన్ ఉంటుంది కల్లుప్పు. మటుకి చికెన్లో, ఏ చికెన్లో అయినా సరే, మటన్లో అయినా సరే కల్లుప్పు వేస్తేనే దాని రుచి వేరుగా ఉంటుంది. అందుకని కల్లుప్పు వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నాను. ఇది బాగా మగ్గనిద్దాము. మగ్గిందండి. మనం 2 స్పూన్లు కారం వేసుకుందాం. గుంటూరు వాళ్ళ కారం ఎలా ఉంటుందండి, ఏంటంటే ముక్కల నీళ్ళు కారాలి, అంత రుచిగా ఉంటుంది. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర 2 కలిపి వేసుకుని పొడండి. ఎందుకంటే 2 కలుపుతాను, వేయించి బాగా వేస్తాను. ఇది 1 స్పూను తిప్పుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. కొద్ది మగ్గనిద్దాము. ఇదో మగ్గిందండి. కొంచెం 1 టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకుందాం. చాలు, బాగా ఉడకబెట్టుకుందామండి. నేను కరివేపాకు వేయలేదు, కొత్తిమీర వేయలేదు. కొంచెం ఉడికాక వేస్తాను. చాలు, ఇంక మూత పెట్టేసుకుందాం. ఇంకా ఉడుకుతుంది అదిగండి. ఇంక సరిపోతాయి నీళ్ళు. ఇంక మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకుందాము. నేను టీ గ్లాస్ పోసాను. ఎందుకంటే నాటుకోడి కదండి, మామూలుగా బాయిలర్ కోడి తెచ్చాడు, నాటుకోడి అయితే తేలేదు. ఓకే అండి, మధ్య మధ్యలో తిప్పుకుంటుండండి ఒకసారి, ఎందుకంటే అడుగంటుతుంది. కొంచెం వాటర్ పోసాం కదా, అందుకని కొంచెం తిప్పుకుంటుంటే బాగుంటుంది. ఓకే, ఉడుకుతుందండి బాగా. ఇదిగో చికెన్ ఉడికిందండి మనకి. ఎందుకంటే ఇంత మాత్రం వాటర్ ఉండాలి. మనం ఆ గారెలు వేసుకొని తింటాం కదండి, ఆ గారెల్లోకి ఇంత మాత్రం వాటర్ ఉంటేనే మనకి గారె నాంతది. అందుకని ఇంకో చూడండి చక్కగా ఉడికింది. ఇంకో 2 నిమిషాలు ఉంచుకుందామనే ఉంది, కానీ అమ్మ అంటుంది వద్దమ్మ వాటర్ కొంచెం ఉండాలని చెప్పి పోసింది. అందుకని చూస్తున్నానండి. ఇంత మాత్రం ఉంటే చాలు మనకి, ఇంకా చాలు. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఎంతండి, కొంచెం వేస్తాను నేను, మరింత వేయను. పిల్లలు తినేది కదండి, కొంచెం కొత్తిమీర వేసేస్తాను. చాలండి, ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగండి, మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి. ఇవాళ మా వారిది పుట్టినరోజు అండి, అందుకని చికెన్ చేశాను. మళ్ళా నెక్స్ట్ ఇది కూడా ఉందండి, మా గారెలు, మంచి గారెలు కూడా చేస్తున్నాను. మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. కానీ మా ఆయనకి ఇష్యూ చెప్పరండి, అందరు కలిసి హ్యాపీ బర్త్డే అని చెబుతారని ఆశిస్తున్నాను. ఇదిగండి, ఓకేనండి.